టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించారు. సమావేశంలోని వివరాలను చంద్రబాబు వివరిస్తున్నారు. ఆ లైవ్ చూద్దాం. అవకాశాలని ఏ విధంగా చేయాలనే దానిపైన డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో కూడా ఒక 3-4 డిపార్ట్మెంట్లు ఎక్కువగా మీరు చూస్తే ఏరోస్పేస్, డిఫెన్స్, అదే మాదిరిగా ఆయిల్ అండ్ గ్యాస్, ఇలాంటి విషయాల్లో రష్యా చాలా ముందుంది. టెక్నాలజీలో రష్యా చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. కానీ రష్యాను ఒకసారి మనం చూస్తే మన దేశం కంటే 5 రెట్లు ఏరియాలో ఎక్కువ, 5 times ఇండియా కంటే కూడా ఏరియాలో వైశాల్యంలో ఎక్కువ ఉంటుంది. పాపులేషన్ చూస్తే మన దేశంలో ఉండే పాపులేషన్లో 10% ఉంటుంది. మనది 130 కోట్ల జనాభా అయితే వాళ్ళ జనాభా 11 కోట్ల కొద్ది చిల్లర. అదే మరిగా ఆ దేశంలో ఉండే ఆయిల్ అండ్ గ్యాసు, మినరల్ వెల్త్, వాటర్ రిసోర్సెస్ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేవు. అన్ని వనరులు ఉన్నాయి. కానీ ఇది ఒక ఎగ్జాంపుల్ కూడా మనందరూ చూస్తే ఒక దేశం అవలంబించే పాలసీల వల్ల, ఆ దేశంలో ఉండే లీడర్షిప్ వల్ల ఆ దేశం యొక్క ప్రగతి ఆధారపడుతుంది. ఇన్ని రిసోర్సెస్ ఉన్నా వాళ్ళు ముందు మీరు చూసినప్పుడు ఒక కమ్యూనిస్ట్ పార్టీకి ముందుకు పోయారు. అప్పుడు జరిగిన డెవలప్మెంట్స్, ఆ ఫ్యూడల్స్ కానీ రాజులు కానీ అవన్నీ చూసిన తర్వాత పోరాడి అల్టిమేట్గా కమ్యూనిజానికి వెళ్ళారు. 91లో గోర్బచేవ్ రావడం, ఈ కమ్యూనిజంతో దేశం ప్రగతి అనుకున్నది జరగలేదు కాబట్టి దీన్ని ఓపెన్ అప్ చేయాలనే ఉద్దేశంతో ఒకటేసారి రాజకీయంగా రిఫార్మ్స్ తీసుకొచ్చారు, ఎకనామిక్గా రిఫార్మ్స్ తీసుకొచ్చారు, ఆర్థిక రిఫార్మ్స్ తీసుకొచ్చారు, పొలిటికల్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. దీంతో అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి దేశం ఎక్కడ సోవియట్ యూనియన్ మొత్తం డివైడ్ అయిపోయింది. ఎక్కడికక్కడ దేశాలను వచ్చేయడం, దాంతో చాలా గందరగోళం అయిపోవడం అన్నీ జరిగాయి. దాంతో గోర్బచేవ్ ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు బతుకున్నాడు కానీ ఆయన ఎవరు పట్టించుకునే పరిస్థితిలో కూడా లేరు ఆ దేశంలో. అదే ఆ తర్వాత హెల్సన్ వచ్చాడు. హెల్సన్ వచ్చి కంట్రోల్ చేయలేకుండా అతని యొక్క అసమర్థత కానీ, అతను అవినీతి కానీ ఎన్నిటి వల్ల, అతను చేసిన విధానాల వల్ల న్యూ రిచ్ ఎక్కడికంటే అక్కడ ఎవరి పాటికి వాళ్ళు డబ్బులు దోచేసుకొని ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, ఆర్థిక వ్యవస్థ దివాలా తీసింది, డీవాల్యుయేషన్ అయిపోయింది, మొత్తం అరాచకం వచ్చేసి ఎక్కడెక్కడ మాఫియాలు తయారైపోయినాయి. ఆ పరిస్థితిలో ఆ దేశం ఏమవుతుందని మొత్తం చర్చ జరిగే పరిస్థితిలో పుతిన్ వచ్చాడు. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఇవన్నీ కంట్రోల్ చేసి, మాఫియాలను కంట్రోల్ చేసి మొత్తం ఇది చేసిన తర్వాత మళ్ళీ ఎకానమీ రైట్ ట్రాక్లో పెట్టాడు. ఆయన 2001-2002 నుంచి 2 times ప్రధానమంత్రిగా ఉన్నాడు. 3వసారి ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా కింద మొన్న తయారయ్యారు. 18 వరకు ఆయన టర్మ్ ఉంది. ఆయన నిన్న రేటింగ్ కూడా దగ్గర 83% రేటింగ్ ఉంది. అయితే ఇటీవల కాలంలో మళ్ళీ ఆయిల్ క్రైసిస్ వచ్చింది. ఆయిల్ క్రైసిస్ వస్తే ఆయిల్ క్రైసిస్ వల్ల కొంత ఎకానమీ బాగా జీడిపి తగ్గింది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గింది, ఇవన్నీ జరిగాయి. అంటే ఒక్కొక్కసారి మీరు చూస్తే అంత బ్రహ్మాండమైన రిసోర్సెస్ ఉండే దేశం, అమెరికా కంటే మెండుగా రిసోర్సెస్ ఉండే దేశం, ఏదైతే అవలంబించిన విధానాల వల్ల, ఎవరైతే లీడర్షిప్ తీసుకున్న వాళ్ళ వల్ల ఆ దేశం అనుకున్నంత ప్రగతిని సాధించలేకపోయింది. లేకపోతే ఎక్కడో ఉండాల్సిన దేశం ఇప్పుడు కూడా $9,000 పర్ క్యాపిటల్ ఉంది, కానీ అమెరికా $55,000 ఉంది. దానికి దీనికి కంపేర్ చేసుకుంటే ఇది చాలా తక్కువ. కానీ రిసోర్సెస్ మాత్రం అమెరికా కంటే ఎక్కువ ఉన్నాయి రిసోర్సెస్. మేము హెరిమిటేజ్కి వెళ్ళాం, ఎక్కడ సెయింట్ పీటర్స్బర్గ్లో. ఎంత బాగుందంటే లండన్ మ్యూజియం నథింగ్. దగ్గర 30 లక్షల ఎగ్జిబిషన్, ఈ యొక్క వస్తువులు, పెయింట్స్ కానీ విగ్రహాలు కానీ ఇవన్నీ చూస్తే 30 లక్షలు కలెక్ట్ చేశారు. ఒక 100 సంవత్సరాలు రాజులు కలెక్ట్ చేశారు అవన్నీ. ఈరోజు ప్రపంచంలో ఎక్కడా లేనట్టు ఉన్నాయి, ఎక్కడా లేని ప్యాలెస్లు ఎక్కడ ఉన్నాయి. లండన్లో కూడా లేవు, ప్యారిస్లో లేవు, అలాంటి ప్యాలెస్లు కూడా ఉన్నాయి. ఆ సిటీకి మన సిటీకి ఒక
ఇది కూడా ఉంది. మన దగ్గర కృష్ణానది ఉంది, వాళ్ళ దగ్గర నైవ్ అనే రివర్ అనుకుంటా, నివా రివర్ ఏదో ఒక రివర్ ఒకటి ఉంది. దానివల్ల సిటీ మొత్తం సిటీ ఆఫ్ కెనాల్స్గా తయారు చేశారు. బ్యూటిఫుల్గా సిటీ అంతా కెనాల్స్, వాటర్ డైనమిజం బ్యూటిఫుల్గా తయారు చేసి, వాటర్ ట్యాక్సీస్ అవన్నీ కూడా తయారు చేసి చాలా బాగా తయారు చేశారు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ దేశంతో మనం కొన్ని ఒప్పందాలు కూడా చేసుకొని ముందుకు పోవాలనే ఉద్దేశంతో వీళ్ళైతే చాలా వరకు కొన్నిట్లో నేను చెప్పినట్టు సివిల్ ఏవియేషన్, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కానీ, అదే మరిగా మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ కానీ, అదే మరిగా సహజ వాయువులు ఏవైతే ఉన్నాయో పెట్రోల్, డీజిల్, ఆయిల్, గ్యాస్ ఇవన్నీ కూడా చాలా వరకు బాగా ఉంది. ఇవన్నీ మనకు అవసరం. మన దగ్గర నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అదే మరిగా ఫార్మా కూడా వాళ్ళకి అవసరం. రెడ్డి ల్యాబ్స్ కూడా అక్కడ ఒక యూనిట్ పెట్టారు కాబట్టి వాళ్ళు కూడా దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు 2 MOUలు ప్రధానంగా చేశాం. ఒకటి సెయింట్ పీటర్స్బర్గ్లో స్టేట్ మెరైన్ టెక్నికల్ యూనివర్సిటీ ఉంది. ఆ స్టేట్ మెరైన్ టెక్నికల్ యూనివర్సిటీ మన యూనివర్సిటీకి ఒక MOU కుదుర్చుకుంటున్నాం. దీనివల్ల చాలా వరకు మనకు మెరైన్ మనకు కూడా 1000 కిలోమీటర్లు ఉంది. రష్యాలో కూడా ఎక్కువ సీ కోస్ట్ ఉంది. దానిపైన అనేకమైన టెక్నాలజీల్లో వీళ్ళు ప్రైవేటు కంపెనీస్తో కానీ గవర్నమెంట్ కంపెనీస్తో కలిసి చేశారు. ఇది మనకు చాలా అవసరం భారతదేశంలో. వాళ్ళతో ఒక MOU కుదుర్చుకున్నాం. 2 ఇంకొక కంపెనీ అక్కడ రాడార్ అనే కంపెనీతో ఒక MOU చేసుకున్నాం. వీళ్ళు కూడా హైడ్రోఫిల్స్ తయారు చేసే ప్లాంట్ ఇది. హైడ్రోఫిల్స్ అంటే రబ్బర్ బోట్స్ తరహాలో ఉంటాయి. ఇది కూడా మనకు బోట్స్ చాలా అవసరం. ఈ కంపెనీ వల్ల బోట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున తయారయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని అయితే వాటర్ మీద, కొన్ని వాటర్ ల్యాండ్ మీద కూడా, 2 ల్యాండ్ వాటర్ మీద పోయేది ఇలాంటివి కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఆల్ టెక్నాలజీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళతో ఒక ఇది చేసుకున్నాం. తొందరలోనే సిస్టర్ సిటీ రిలేషన్స్ కింద సెయింట్ పీటర్స్బర్గ్లో వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. అది కూడా చేసుకుంటే అక్కడ ఏమేమి ఉన్నాయో చూడడానికి మనకు ఉపయోగపడుతుంది. 2 రాష్ట్రాలు కానీ, మన రాష్ట్రం వాళ్ళ రాష్ట్రం, వాళ్ళ సిటీ మన సిటీ కానీ పనిచేస్తే చాలా వరకు బెస్ట్ ప్రాక్టీసెస్ షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదే మరిగా అక్కడ మీరు చూస్తే రష్యా ప్రధానమంత్రి డిమిట్రీ మెద్వెదేవ్ ఆయన కూడా వచ్చాడు. మన స్టాల్ వచ్చి ఓపెన్ చేశాడు. తర్వాత ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నాం 3 ముఖ్యమంత్రులతో. రష్యా, ఇండియా ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉంది. రెండోది ఇద్దరిలో ప్రజల్లో కూడా ఒక సానుకూలత ఉంది. నిన్న కూడా మన వాళ్ళు చెప్పింది చూస్తే ఎవరన్నా కానీ ఇండియన్స్ పోతే చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. అదే మరిగా మన వాళ్ళు ఇండియన్స్ కనబడిస్తే వచ్చి దగ్గరికి వచ్చి ఎవరన్నా శారీస్ కట్టుకుంటే ఈజీ ఐడెంటిటీ కాబట్టి ఫోటోలు కూడా తీసుకుంటారు. అంత అభిమానం ఉంది. 2 రాష్ట్రాల మధ్య, 2 దేశాల మధ్య, ప్రభుత్వాల మధ్యనే కాకుండా ప్రజల్లో కూడా ఒక సామరూప్యత ఇద్దరి మధ్యలో ఉంది. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. దీన్ని ఆధారంగా తీసుకుని చెప్పింది ఏంటంటే, ఇంకా డెప్త్కి వెళ్ళాలి. ఢిల్లీకో మాస్కోకో పరిమితం కాకుండా, మాస్కో అంటే రష్యా కాదు, ఢిల్లీ అంటే ఇండియా కాదు, ఇంకా ప్రావిన్సెస్ ఉన్నాయి. ప్రావిన్సెస్ అక్కడుండే కంపెనీలు, ఇక్కడుండే కంపెనీలు కూడా కోఆర్డినేషన్ రావాలి. ఇది మేము తప్పకుండా సహకరిస్తాం. దీన్ని వర్కౌట్ చేసి 2 రాష్ట్రాల మధ్య, 2 దేశాల మధ్య చేస్తే బాగుంటుందని చెప్పారు. వారిని కూడా నేను పిలిచాను అమరావతికి రమ్మని. ఆయన కూడా యాక్సెప్ట్ చేశాడు. అదే మరిగా అక్కడ కూడా రెడ్డీస్ ల్యాబ్స్ అయితే రష్యాలో చాలా వరకు పాపులర్గా ఉంది. ఆ విషయం కూడా అక్కడ వాళ్ళు గుర్తుపెట్టుకోవడం, వారందరూ మాట్లాడడం జరిగింది. అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా కొన్ని కంపెనీస్, చాలా కంపెనీస్తో అక్కడ మినిస్టర్ కూడా, ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉన్నాడు. అతనితో కూడా సన్నిహితంగా చాలా వరకు అన్ని విషయాలు మాట్లాడాం. అతను కూడా పూర్తిగా సహకరిస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇక్కడ రమ్మని కూడా ఇండస్ట్రీస్ మినిస్టర్ని రిక్వెస్ట్ చేశాను, వస్తాను కూడా హామీ ఇచ్చాడు. ఒక పక్క రష్యాలో ఇవి చేస్తూనే ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇది కజకిస్తాన్. మన ప్రధానమంత్రి కజకిస్తాన్కి వెళ్ళినప్పుడు ఆస్థానా ఆయన చూశాడు, కొత్త నూతనమైన రాజధానిది.
ఎగ్జాక్ట్గా నేను ఆ రోజు గోదావరి పుష్కరాల్లో మనకి యాక్సిడెంట్ జరిగిన సమయంలో ప్రధానమంత్రి ఆస్థానాన్ని తిరిగి రావడం, తిరిగి వస్తానే ఆయన నాకు ఫోన్ చేసి, ఆ యాక్సిడెంట్ కంటే ముందు నాకు ఫోన్ చేసి, నేను ఆస్థానాన్ని ఒక ప్లేస్ చూశాను, రష్యా నుంచి డివైడ్ అయింది, కజకిస్తాన్లోకి వచ్చింది, వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ, ప్లాండ్ సిటీ, చాలా బాగా కట్టారు, ఒకసారి మీరు వెళ్ళి చూసి దాన్ని ఏ విధంగా చేశారని మీరు కూడా కానీ ఆలోచిస్తే చాలా ఉపయోగపడుతుంది మీకు అని ఆయన చెప్పడం. దానిపైన నేను కూడా నేను పోయినప్పుడు చూశాను. కజకిస్తాన్కి మనకు రెండుకి సంబంధాలు ఉన్నాయి. అక్కడ వాళ్ళకు ఆల్మటీ అనే ప్లేస్లో తాత్కాలిక రాజధాని చేసుకున్నారు. వాళ్ళకు కూడా రాజధాని ఒక కార్నర్లో వచ్చే కొందికి సెంటర్లో కట్టాలనే ఉద్దేశంతో ఆస్థాన నగరాన్ని ఎంపిక చేసుకున్నారు. అప్పుడే డబ్బులు లేవు. అదే మరిగా ఫస్ట్ రాజధాని కొంత వాళ్ళకి ఆయిల్ మనీ కూడా వచ్చింది. దానిపైన ఆస్థాన ఒక సిటీని డెవలప్ చేసుకున్నప్పుడు ఎవరు నమ్మలేదు, ఇక్కడ కట్టగలుగుతామా, ఇది జరుగుతుందా అని ఎవరు నమ్మలేదు. ఎందుకంటే ఒక సిటీ కట్టాలంటే చాలా కష్టం అని చెప్పి ఉద్దేశంతో కట్టలేదు. కానీ అక్కడ డిఫెన్స్ మినిస్టర్గా ఉండే ఇమాంగ్లీ తస్కగం అనే వ్యక్తి ఈ వర్క్ అప్పచెప్పారు. అతనికి అప్పచెప్పిన తర్వాత మేయర్గా వెళ్ళాడు. మేయర్గా వెళ్ళి 18 years అయింది. ఇప్పటికీ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్లాన్డ్ సిటీ, బెస్ట్ సిటీ క్రియేట్ చేశారు. మామూలుగా అయితే ఇంత తక్కువ సమయంలో ఆయన ఒక మాట చెప్పాడు, ఈ సిటీ కట్టాలి అనుకున్నప్పుడు ఫస్ట్లో మా దగ్గర డబ్బులు కూడా లేవు, డబ్బులు లేనప్పుడు మా డాక్టర్లు, ఉద్యోగులు 1 సంవత్సరం జీతాలు తీసుకోకుండా పనిచేస్తాను ముందుకొచ్చి ఉచితంగా సేవలను ఇచ్చారని. దట్ ఈస్ ది స్పిరిట్. అంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నామో సేమ్ పరిస్థితిలో వాళ్ళు కూడా ఫేస్ చేశారు. కానీ అందరూ ఆలోచించారంటే ఇది అవుతుందా అని. కానీ అక్కడ ఉండే ప్రెసిడెంట్ చాలా స్టబన్గా ఉంటాడు, చాలా పాజిటివ్గా, చాలా డిటర్మిన్డ్ పర్సనాలిటీ. అతను మొత్తం ఒకటే చెప్పాడు, కట్టాలి, అది ఉంటే తప్ప మనకి ఇంకోటి రాదని చెప్పినప్పుడు డెఫినెట్గా అప్పటి నుంచి ప్రారంభించారు. 1 by 1 వచ్చాయి. మొన్నే 18th anniversary చేశారు. 18 సంవత్సరాల్లో ఉన్నది బెస్ట్ సిటీ కండక్ట్ చేశారు. ఇక్కడ ఈరోజు మీరు చూస్తే మొత్తం ఒక చిన్న చిన్న కంపెనీతో ప్రారంభించి ఈరోజు గ్లోబల్ టెండర్స్ వరకు వెళ్ళగలిగారు. $20 billion ఇప్పుడు తీసుకొచ్చారు. అంతేకాకుండా ఈరోజు మీరు చూస్తే 150 మంది ఆర్కిటెక్ట్స్ని పెట్టుకున్నారు. మనం ఏవైతే కొన్ని తప్పులు చేశామో అలాంటి తప్పులు కూడా వాళ్ళకు కూడా దొరికాయి. అంటే మనం ఒక ఉద్దేశం చేసినప్పుడు ఇంకొకటి వస్తూ ఉంటాయి. నేను కూడా నిన్న పేపర్లో చూశాను, 1-2 పేపర్లు. మీకు తోచింది రాస్తున్నారు, ఇంకా వర్కే స్టార్ట్ కాలేదు, లేదంటే ఇక్కడ కాంట్రాక్టర్ లేరా, ఇక్కడ మనుషులు లేరా అని రాసేవాళ్ళు ఉండరు. లేకపోతే ఏ ఊరికి పోతే ఆ ఊర్లో నేను ఎదురు చెప్పేస్తున్నాను, సింగపూర్ పోతే సింగపూర్ నగరాన్ని కడతాం, అస్థానాకు పోతే అస్థానం లాంటి నగరాన్ని కడతామని చెప్తున్నామని మీరు రాసే పరిస్థితికి వచ్చారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను కూడా ఇంకొక స్లమ్ క్రియేట్ చేయాలంటే ఎక్కడికి పోవాల్సిన పని లేదు, ఎక్కడ చూడవలసిన అవసరం లేదు. మన వాళ్ళు మనం కూర్చొని ఇంకొక స్లమ్ క్రియేట్ చేస్తాం, భావి తరాలకి ఇంకొక స్లమ్ని మనం అప్పచెప్తాం. కానీ నా ఉద్దేశం అది కాదు. రాజధాని కట్టడం ఒక సమస్య, ఒక క్లిష్టమైన సమస్య, ఒక క్రైసిస్. ఒక క్రైసిస్ని అవకాశంగా మలుచుకొని కష్టం ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ కట్టాలి అనే ఉద్దేశంతోనే నేను పని ప్రారంభించాను. నా దగ్గర డబ్బులు లేవు, సంకల్పం ఉంది. మామూలు సంకల్పం కాదు, ఉక్కు సంకల్పం ఉంది. ఐఎమ్ వెరీ క్లియర్. 9 ఏళ్లలో హైదరాబాద్, సికింద్రాబాద్ ఉంటే సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేశాం. అనేకమైన డెవలప్మెంట్స్లో ముందుకు పోయాం. ఈరోజు 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరుగుతూ ఉంది. 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే టెక్నాలజీ అండ్ IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డెడ్లీ కాంబినేషన్. ఈరోజు నీళ్లు వస్తూ ఉంటే ఇక్కడ మీటింగ్ జరిగితే KL రావు జన్మదిన మీటింగ్ జరుగుతూ ఉంటే అక్కడి నుంచి డ్రోన్ పంపించి ఇక్కడి నుంచి మానిటర్ చేసే పరిస్థితి. రోబోటిక్స్ వచ్చేసాయి. సెన్సార్స్ విశాఖపట్నంలో 95,000 బల్బుల్లో, స్ట్రీట్ లైట్స్లో ఏ బల్బు మెలుగుతా ఉంది, ఏ బల్బు సరిగా లేదని చెప్పే పరిస్థితి. బయోమెట్రిక్స్ ద్వారా పెన్షన్లు, ఈ పాస్ ద్వారా మొత్తం ఎసెన్షియల్ కమాడిటీస్ ఇచ్చే పరిస్థితి.
మొత్తం రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ అటెండెన్స్ ఈ ఆఫీస్ అన్ని కూడా క్రియేట్ చేసే పరిస్థితి. ఆ స్ఫూర్తితోనే ఈరోజు ఇది కట్టాలని చెప్పి అనుకుంటున్నాం. ఈరోజు అక్కడ చూస్తే 97వ సంవత్సరం వచ్చింది కాబట్టి వాళ్ళకు ఆ సిటీ ప్రారంభించారు కాబట్టి మనకు ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి 97 మీటర్ల ఎత్తులో బెతరెక్ టవర్ ఒకటి అద్భుతంగా బాగా చేశారు. అక్కడ కూడా ఒక బ్యూటిఫుల్గా ప్రెసిడెంట్ థంబ్ ఇంప్రెషన్ పెట్టి అందులో చేయబెట్టి ఏ సంకల్పం చేసినా జరుగుతుందనే విధంగా ప్రజలను మోటివేట్ చేశారు. ఒక మ్యూజిక్ పెట్టి ఆ చేయబెట్టి కానీ చేస్తే నువ్వు కోరుకొని ఏ పనైనా కోరుకోండి అక్కడి నుంచి కష్టపడితే జరుగుతుంది అనే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసి ముందుకు పోయారు. 18 ఏళ్లలో మీరు చూస్తే పెట్టుబడులు 40 టైమ్స్ పెరిగాయి, 40 రెట్లు పెరిగాయి. స్థూల ఉత్పత్తి 90 రెట్లు పెరిగింది. పారిశ్రామిక అభివృద్ధి కూడా మొత్తం 11 టైమ్స్ పెరిగింది, 11% రెట్లు పెరిగింది. అదే మరిగా కొన్ని $1 బిలియన్ మొత్తం పెట్టుబడులు వస్తున్నాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. నేను వారితో మాట్లాడినప్పుడు వారు చెప్పింది, మేము కూడా కొన్ని సమస్యలు, ఒక ఆర్కిటెక్ట్ వచ్చాడు, ఆయన ఒక్కడి వల్లనే కాలేదు. ఎందుకంటే ఆర్కిటెక్ట్లు సిటీలు కట్టిన సందర్భాలు ఎక్కడా లేవు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆర్కిటెక్ట్ ఉంటాడు, ఒక బిల్డింగ్ కడతాడు. ఒక ఆర్కిటెక్ట్ ఉంటాడు, ఒక ఊరిలో ఒక టౌన్షిప్ కడతాడు. ఒక సిటీ కట్టిన సందర్భాలు లేవు. అలాంటప్పుడు మేము 150 మంది ఆర్కిటెక్ట్లని ఇప్పటికీ రిక్రూట్ చేసుకునే పరిస్థితికి వచ్చాం. డిఫరెంట్ వర్క్లు ఇచ్చాం, అందరికి ఇచ్చి ఇవన్నీ చేపిస్తున్నాం అని చెప్పి మొత్తం చెప్పే పరిస్థితి వచ్చింది. దీన్ని బట్టి మనం కూడా కొన్ని వారు చెప్పింది, మేము చేసిన పనుల్లో కొన్ని తప్పులు చేసి ఉంటే అవి కూడా మీకు గైడ్ చేస్తాం, మేము సహకరిస్తాం అన్నప్పుడు మన తరపున ఒక 5 మెంబర్ కమిటీ, వాళ్ళ తరపున ఒక 5 మెంబర్ కమిటీ వేసుకొని వాళ్ళు మన దగ్గరికి వచ్చి చూడడం, మళ్ళీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, కొంచెం క్లోజ్గా స్టడీ చేసి ఎక్కడ తప్పులు చేయకుండా చేయాలనుకుంటున్నాం. మీరు కొంతమంది రాసినట్టు ఏదో నేను ఏ ఊరికి పోతే ఆ సిటీ కడుతున్నాను అనేది కాదు. మీకు అవగాహన లేకపోతే ఏం చేయలేం. కానీ అందరూ ఒక సిటీ కట్టినప్పుడు కొన్ని అనుభవాలు వస్తాయి. ఒక్క హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాలనుకుంటే 25 ఎయిర్పోర్ట్లు చూశాను నేను. దుబాయ్, సింగపూర్, హాంకాంగ్, లేకపోతే మీకు జూరిక్, ఇంకా మీకు లండన్ ఎయిర్పోర్ట్, హీత్రూ, ఇలాంటి ఎయిర్పోర్ట్స్ అన్నీ చూసాను, ఫ్రాంక్ఫర్ట్ అన్నీ చూసిన తర్వాత అప్పుడు ఒక ఆలోచన వస్తుంది, తప్పులు చేయకుండా కట్టాలని. అప్పుడు జిఎంఆర్ చెప్పాను, అది బెస్ట్, ఇది కట్టాలి మీరు, ఇట్ మస్ట్ బి వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పి ఇన్సిస్ట్ చేశాను. మళ్ళీ తీసుకొస్తే నేను ఇది చేశాను. అదే మరిగా హైదరాబాద్లో ఒక హైటెక్ సిటీ కట్టాలంటే ఎల్ఎన్టీ తీసుకొస్తే ఒకసారి 2 సార్లు కాదు 25 సార్లు మారిస్తే అల్టిమేట్గా ఆ నమూనా వచ్చింది. ఈరోజు హైటెక్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే హైదరాబాద్ హైటెక్ సిటీ జ్ఞాపకం వస్తుంది, ఆ బిల్డింగ్ జ్ఞాపకం వస్తుంది. ఇలాంటి మాన్యుమెంట్స్ రావాలన్నప్పుడు తరో ఎక్సర్సైజ్ జరగాలి, చాలా డీటెయిల్డ్గా వెళ్ళాలి. వెళ్ళినప్పుడే దాంట్లో నుంచి మొన్న కూడా మీరు చూస్తే కాంపిటీషన్ పెట్టినా నాకు సాటిస్ఫాక్షన్ ప్రకారం రాలేదు, దాంతో నేను సాటిస్ఫై కాలేదు. ఇంకా దీన్ని ఒక ఐడెంటిఫికేషన్ జరిగిన తర్వాత ఇంకా దీంట్లో నుంచి డీటెయిల్డ్గా పోవాల్సిన అవసరం ఉంది. దానికి వర్కౌట్ చేయడానికి అన్ని విధాల ముందుకు పోతాం. అయితే ఇక్కడ ఇన్నోఫ్రోమ్లో మన వాళ్ళు కానీ అక్కడ వాణిజ్య మంత్రి డెనిస్ మంట్రో అతను కూడా చాలా పాజిటివ్గా ముందుకు వచ్చాడు. అతను ముందుకు వచ్చి డెఫినెట్గా ఇక్కడ అన్నీ మనం చేసేదానికి అవకాశం ఉందని చెప్పే ఉద్దేశంతో అతను కూడా సహకరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వీళ్ళు కాకుండా రష్యన్ పరిశ్రమలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేయాలని నేను ఎవ్రీవేర్ నేను పోయినప్పుడు చూస్తున్నాను. ఆ దేశంలో ఉండే స్ట్రెంగ్త్తో అక్కడ కంపెనీలు కానీ పబ్లిక్ సెక్టర్ కానీ ఇక్కడికి వస్తే ఇక్కడ మన దేశంలో ఉండే శక్తితో రెండు కానీ కలిస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ తయారు చేయొచ్చు. అమరావతిని ఒక ఇంటర్నేషనల్ సిటీగా తయారు చేయాలన్న ఆలోచన. ఆంధ్రప్రదేశ్లో డిఫెన్స్ ఏరోస్పేస్ హబ్గా తయారు కావాలని, ఎందుకంటే ప్రధానమంత్రి గారు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఇచ్చారు. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు 70% ఆఫ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఎక్విప్మెంట్ అంతా కూడా రష్యా నుంచి మనకు వస్తుంది. మనం ఇంపోర్ట్ చేసుకున్న రష్యా నుంచి 70% డిఫెన్స్ కానీ లేకపోతే మీకు ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ మొత్తానికి ఏది చూసినా కూడా 70% మనం అక్కడి నుంచి తీసుకుంటున్నాం. అవన్నీ ఇప్పుడు ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. వాళ్ళు కూడా ప్రైవేట్ కంపెనీస్ పెట్టుకోవడానికి చూస్తున్నారు. ఈ ఇద్దరు కూడా మన రాష్ట్రంలో పెట్టాలనే ఉద్దేశంతో ఇవన్నీ వర్కౌట్ చేస్తున్నాం.
అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు సన్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా తనక అతను కూడా బాగా పూర్తిగా సపోర్ట్ చేశాడు. అదే మరిగా ఇద్దరు గవర్నర్స్తో కూడా మాట్లాడాం. ఒకటి చెలబియన్స్ ప్రావిన్స్ గవర్నర్ బోరిస్తో, అతను కూడా ఈ యొక్క టెక్నాలజీలో కొన్నిట్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, అతను కూడా ముందుకు వస్తా అని చెప్పడం జరిగింది. ఇంకొక పక్కన మీరు చూస్తే మాస్కో నగరపాలక సంస్థ విజ్ఞాన పారిశ్రామిక విధాన హెడ్ ఇతను ఓలెగ్ బోచ్రో అంతా కూడా సమావేశమై వాళ్ళు కూడా ఏ విధంగా మాస్కో కూడా వీలైతే సపోర్ట్ చేయాలని ఆ సపోర్ట్ రిక్వెస్ట్ చేశాం. వాళ్ళు కూడా ఇది చేస్తూ ఉన్నారు. ఇంకొక పక్క అక్కడ స్టార్టప్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ స్టార్టప్స్ అన్ని చాలా పెద్ద ఎత్తున ముందుకు పోయే అవకాశం ఉంది. బోచరవ్ అనే ఒక అతను ఈ స్టార్టప్లన్నీ కూడా బాగా ప్రమోట్ చేస్తున్నాడు. అతను ఇక్కడికి వచ్చి సిలికాన్ వ్యాలీ ఏ తరహాలో అభివృద్ధి అయిందో మన ఆంధ్రప్రదేశ్ కూడా నేను కోఆపరేట్ చేస్తాను ముందుకు వచ్చాడు. అతను కూడా రమ్మన్నాం, వస్తానని చెప్పి ఒప్పుకున్నాడు. ఈ విధంగా ఇంకా చాలా ఇదిని కూడా ఇంకొక పక్క మీరు చూస్తే స్వర్డోవస్క్ అని ఒక గవర్నర్, అక్కడ కూడా ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువ ఉంది, అతనితో కూడా సమావేశం అయ్యాం. వాళ్ళు కూడా రావడానికి ముందుకు వచ్చారు. ఇవన్నీ కూడా మనం వర్కౌట్ చేసి ఇంకొక పక్కన ఒక డిప్యూటీ ప్రధానమంత్రి కూడా అందులో ఒక భాగమైనటువంటి ఒష్కోరస్తాన్ అతను కూడా వచ్చాడు. వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తామని చెప్పడం జరిగింది. అల్టిమేట్గా ఇవన్నీ కూడా ఒక పాజిటివ్నెస్కి ఉపయోగపడ్డాయి. కొన్ని కంపెనీలు చాలా కంపెనీస్తో కలిసాం. ఆ డీటెయిల్స్ అని నేను మీకు ప్రతి ఒక్క పేరు చెప్పాలని టైం అవుతుంది, నేను అవన్నీ చెప్పడం లేదు. మనతో ఎంత బాగా రిలేషన్స్ ఉన్నాయని ఒక ఎగ్జాంపుల్, సెయింట్ పీటర్స్బర్గ్లో ఎక్స్టర్నల్ రిలేషన్స్ కమిటీ చైర్మన్ గెలిచాను, గ్రిగరోవ్ని. అతను చెప్పింది అక్కడ వాళ్ళు ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు పెట్టి ఒక స్కూల్ పెట్టారు, హిందీ భాషను కూడా బోధిస్తున్నారు. అంటే హిందీకి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చారు, ఏ విధంగా మనతో సహకరిస్తామని ముందుకు వచ్చారు, దీనికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇలాంటివన్నీ కూడా చాలా బాగా జరిగాయి కాబట్టి వారితో కూడా నేను మాట్లాడాను. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మీకేమన్నా రేపు ఒకరికిద్దరికి రేపు అనుమానం రావచ్చు, మొన్న పోయి వచ్చారు ఇప్పుడు ఏమో వచ్చిందని. డెఫినెట్గా హైదరాబాద్లో ప్రపంచం మొత్తం 15 రోజులు తిరిగాను. ఫస్ట్ డే అయితే అమెరికాకి వెళ్ళి ఈ పక్క నుంచి ఆ సైడ్ అయితే మొత్తం నార్త్ ఈస్ట్ సౌత్, ఈస్ట్ వెస్ట్, నార్త్ వెస్ట్, నార్త్ సౌత్ మొత్తం కలిసి 15 రోజులు తిరిగాను. దాని పర్యవసానమే ఐటీ హబ్గా తయారైంది. ఇప్పుడు కూడా ఇక్కడ నేను పెట్టుకున్నది సీ కోస్ట్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కావాలి, మంది వరల్డ్ క్లాస్ సిటీ కావాలి, మన వాళ్ళు కూడా ఆంటర్ప్రినర్స్ అందరూ ప్రపంచమంతా రాణించాలి. నేను క్లియర్ కట్ మ్యాండేట్ ఏంటంటే ప్రపంచంలో ఉండే పారిశ్రామికవేత్తలు మన దగ్గరికి వస్తే వీళ్ళకి ఆ టెక్నాలజీ బెస్ట్ ప్రాక్టీస్ అవన్నీ కానీ వీళ్ళకి అలవాటు అయితే మన వాళ్ళు ఆంధ్రప్రదేశ్నే కాకుండా ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం వ్యాపారాలు చేసే పరిస్థితి వస్తుంది. ఈ రెండు సింక్రనైజ్ కావాలి. ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఎక్కడ పోయినా మన వాళ్ళు కూడా రమ్మంటున్నాను. ఒకప్పుడు ఆ నెట్వర్కింగ్ చేశాం కాబట్టి సెకండ్ జనరేషన్ ఎంటర్ప్రినర్స్ అందరూ మన వాళ్ళే వచ్చారు. ఒకటి, పెట్టుబడులు రావాలి. 2, బెస్ట్ టెక్నాలజీస్ రావాలి. 3, మన వాళ్ళు ప్రమోట్ కావాలి. అల్టిమేట్గా మన వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, ఇక్కడ సంపద రావాలి, పేదరికం పోవాలి, బెస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ తయారు కావాలి. ఈ మోటివ్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఐఎమ్ కాన్ఫిడెంట్. 1 by 1 మనం చేసే పనుల వల్ల ఇప్పుడు మీరు చూస్తే నిన్న కూడా నేను సింగపూర్ నుంచి మనం దుబాయ్ నుంచి వచ్చాను. రాత్రి 1 గంటకు అక్కడ దిగాం, ఎందుకంటే మా ఫ్లైట్ లేట్ అయింది. 1 గంటకు దిగాం, మళ్ళీ 3 గంటల మాకు ఫ్లైట్ 3:50కి. ఆ 1.5 hour తిరిగితే ఎంత ఎండ ఉందంటే రాత్రి 1:30కి విపరీతమైన ఎండ. టెంపరేచర్ అయితే ఈరోజు అక్కడ చూసినప్పుడు 45, 50, 55 డిగ్రీలకు వెళ్ళిపోతుంది టెంపరేచర్. ఒక ఎడారి. వాళ్ళ గుర్తు కూడా మీరు చూస్తే క్యామెల్ అండ్ ఆల్సో డేట్ ట్రీ. ఆ డేట్ ట్రీని మొత్తం ప్రమోట్ చేస్తున్నారు. ఎప్పుడైనా మీరు చూడండి వాళ్ళ ఎంబ్లమ్ వస్తుంది నేషనల్ ట్రీ, అది. రెండోది క్యామెల్ వచ్చి నేషనల్ ఎనిమల్. ఈ రెండు అంటే ఏంటి ఉద్దేశం? ఈ దేశం ఎడారి, ఎడారిలో ఏముంటాయి? క్యామెల్స్ ఉంటాయి, డేట్ ట్రీస్ ఉంటాయి, అక్కడే ఉంటాయి, ఇంకెక్కడ ఉండవు. అలాంటి దాంట్లో నుంచి వాళ్ళు వండర్స్ చేసి ఈరోజు 1250, 1300 ఫ్లైట్ రన్ అవుతున్నాయి.
నిన్న పోతే 120 టెర్మినల్స్, 120 ఇంకా ఎక్కువ అనుకుంటా, 300 400 టెర్మినల్స్ ఉన్నాయి. అక్కడ ఫ్లైట్లు పెట్టలేక ఇవన్నీ కూడా అవుటర్ రింగ్లో పోయి అవుటర్లో పెట్టే పరిస్థితికి వచ్చారు మేము వచ్చిన ఫ్లైట్స్ అన్ని. అంటే ఒక ఐడియాని ఏ విధంగా చేయగలిగారు అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది అదే మరిగా మనం కూడా ఆలోచించుకోవాల్సిన కష్టాలు ఉన్నాయి, మనం ఏమీ చేయలేం అనేది కాదు. మనకు కష్టాలు ఉన్నప్పుడే తెలివితేటలు ఉన్నాయి. మనం పాజిటివ్గా కన్స్ట్రక్టివ్గా కష్టపడితే ఏదైనా సాధించగలుగుతాం. అందుకని ఇవన్నీ కూడా వర్కౌట్ చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తూ ముందుకు పోతాం. ఒక విధంగా చెప్పాలని నేను రష్యా ఫస్ట్ టైం, ఇంతవరకు ఎప్పుడు నేను రష్యాకి వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడ ఉండేవన్నీ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా వస్తారని నమ్మకంతో నేను ఎప్పుడు పోలేదు. కానీ ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా పెట్టిన తర్వాత డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఆల్ కంపెనీస్ మన దేశానికి రావాలి. లోకల్ పార్ట్నర్స్ ఎదుర్కొంటారు, మనం కూడా పెద్ద ఎత్తున పోతున్నాం. కాబట్టి మన రాష్ట్రం దీనికి ఒక క్లస్టర్గా తయారు కావాలి, ఒక సెంటర్గా తయారు కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టాం. ఇది జయప్రదం అవుతుందని ఆశిస్తున్నాను. చాలామంది నాకు ఇంట్రెస్ట్ చూపించారు. మళ్ళీ తొందరలో వస్తాం, వచ్చి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. చాలా బాగా జరిగాయి. అంతకుముందు నా దగ్గరికి వచ్చాడు. మళ్ళా రేపు ఎల్లుండో వాళ్ళంతా కన్సార్టియం, వాళ్ళ కింద ఒక 5 కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు కాకుండా అలైడ్ కంపెనీస్ కొన్ని ఉన్నాయి, నెట్వర్కింగ్ కంపెనీస్ ఉన్నాయి. అందరూ కలిసి లాస్ట్ డే కూడా నాకు డిన్నర్ కూడా ఇచ్చారు. అందరూ చెప్పింది ఏంటంటే మేము డెఫినెట్గా కంబైన్డ్గా వర్కౌట్ చేస్తాం, అందరం కూడా ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడం మేము చేస్తాం. నేను ఒకటే చెప్పాను వాళ్ళకు కూడా, మీరు ఇండియా ముందు ఇండియా కాదు, మీరు వచ్చినా లేకపోయినా జరిగిపోతుంది. ఫైనల్గా మీరే రిపెంట్ అవుతారు. కాబట్టి దిస్ ఈజ్ ది రైట్ టైం టు ఎంటర్ ఇండియన్ మార్కెట్. మీరు మీనమేషాలు లెక్కేస్తే మాత్రం దెబ్బతింటారని చెప్పాను. యునైటెడ్ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ కానీ దానికి అనుబంధంగా వాళ్ళు కానీ ఒక 10 మంది లాస్ట్ డే డిన్నర్ ఇచ్చి మేము కూడా సీరియస్ తీసుకుంటాం, మా గవర్నమెంట్తో మాట్లాడతాం, మేము వస్తామని చెప్పి పాజిటివ్గా హామీ ఇచ్చారు. ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడు తగ్గింది. ఒకప్పుడు చాలా ఎక్కువ ఉంది, ఇప్పుడు కొంచెం తగ్గింది. ఫస్ట్లో అదే దాంతోనే స్టార్ట్ అయింది, తర్వాత రెడ్డి ల్యాబ్స్ వెళ్ళారు. ఈ రెండే మేజర్గా వచ్చాయి. కాబట్టి ఇది కొంచెం అంటే ఒకప్పుడుది ఆ రిలేషన్ మీరు చెప్పేది. కానీ వేరియస్ కారణాల వల్ల రష్యాలో మన ఎన్ఆర్ఐస్ తక్కువ ఉన్నారు. మామూలుగా ఏమేమి సమస్యలు చేయాలో మన చౌదరి వాళ్ళందరూ బ్రీఫ్ చేస్తారు. అవన్నీ నోట్ ఇస్తాం, మీకు అవన్నీ కూడా ఇస్తాం, అవన్నీ డిస్కస్ చేస్తాం. రేపు ఇస్తాను కదా నేను మీకు ముందు చెప్పడం కరెక్ట్గా. కాదు, 18 years పట్టింది. షార్ట్ పీరియడ్ ఏం కాదు, మనం కూడా ఇంకా ఫాస్ట్గా చేయాలనుకుంటున్నాం. సిటీ స్టార్ట్ అయిన తర్వాత 1 by 1 బిల్డప్ అవుతూనే ఉంటుంది. వాళ్ళు ఒక అడ్మినిస్ట్రేషన్ కట్టారు, ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి, 1 by 1 వస్తున్నాయి, ఇంకా వస్తున్నాయి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. వాళ్ళకి ఇంకొక పక్కన కోల్డ్ ఎక్కువ ఉంటుంది, 3 నెలలు స్నో తప్ప ఏమీ ఉండదు. అలాంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మనకు టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. చెప్తాను, రేపు చెప్తాను కదా. రేపు ఇంటర్ స్టేట్ కౌన్సిల్ మీటింగ్, దాంట్లో ఏం మాటలు చెప్తాం మీకు రేపు చెప్తాను కదా. తొందర ఎందుకు?